తులారాశి వాళ్ళకి జనవరి మాసంలో 7 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. 15వ తారీఖు లోపులో అయితే చాలా బాగుంటుంది. 15th దాటిన తర్వాత కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. మేజర్లీ లాభంలో కేతువు చాలా బాగున్నారండి. 3rd and 4th హౌసెస్లో బుధుడు చాలా బాగున్నారు, శుక్రుడు చాలా బాగున్నారు, గురుబలం ఉంది, శని యొక్క బలం ఉంది. 15వ తారీఖు వరకు రవి కుజుల యొక్క బలం కనబడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే 15th లోపు అనుకూలిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కోసం చూస్తుంటే 15th లోపు అనుకూలిస్తాయి. లేకపోతే ప్రమోషన్ కోసం చూస్తుంటే 15th లోపు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి. స్థలాలు అనేటువంటివి అమ్ముడవుతాయి అని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కలిసి వస్తుంది. కోర్టు సమస్యలు అనుకూలిస్తాయి. అన్ని విషయాల్లోనూ 15th లోపు అయితే చాలా బాగుంటుందండి. 15వ తారీఖు దాటిన తర్వాత రవి కుజుల యొక్క బలం తగ్గడం వల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి పెరుగుతాయి. ఎంత కష్టపడినా పనులు అనేటువంటివి పూర్తి కాకపోవడం, చిన్న చిన్న అవమానములు అనేటువంటివి చూడడం, ల్యాండ్ పరమైన సమస్యల్లో ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశాలు 15th తరువాత ఉంటాయి. ఈ మాసంలో తులారాశి వాళ్ళు మేజర్లీ చేయాల్సింది ఏంటి అంటే 15వ తారీఖు దాకా ఏ పరిహారము అవసరం లేదండి. 15వ తారీఖు దాటిన తర్వాత మాత్రం శివుడికి అభిషేకం చేయించండి. ఒకసారి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. ప్రతి శుక్రవారము దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు.